పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలితాలను పరిశీలించే ముందు సింహరాశి వారికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, రాశి ఫలితాలను మీకు అత్యంత ఖచ్చితమైనటువంటి ఫలితాలను మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితాలను చూసినటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు మీ జీవితంలో ఇవి మీకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సహజంగా గోచార రీత్యా చెప్పేటటువంటి ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఆ 10% మందికి వర్తించడం లేదంటే వ్యక్తిగత జాతకంలో ఏదైనా తీవ్రమైన దోషాలు కనుక ఉంటే కొన్నిగా ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు. అటువంటి సందర్భంలో వారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం కలుగుతుంది. సింహరాశి వారు ఖచ్చితంగా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. సింహరాశి వారికి ఈ జూన్ 16 నుంచి 30వ తేదీ వరకు ఉండేటటువంటి రోజుల్లో 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఈ కాలంలో అనుకోనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి, ఊహించినటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. కొన్ని ఇప్పటిదాకా చాలా సీక్రెట్గా ఉంచినటువంటి విషయాలు కూడా ఒక్కసారిగా బయటికి పొక్కే అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిన సమయం అని చెప్పాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇంట్లో కూడా అంటే గృహ వాతావరణం, జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు చంద్రుడు రాహుతో కలిసినటువంటి సందర్భంలో ఏమవుతుందంటే కొన్ని బహిరంగ సంబంధాలు అంటే బయట మీకు అవుట్ సైడ్ రిలేషన్స్ విషయంలో కానీ లేదా ఎవరితోటైనా సరే పొత్తుల విషయంలో కానీ కొన్ని సమస్యలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. అంటే ఈ 18వ తేదీ వరకు కూడా కొన్ని సమస్యల యొక్క తీవ్రత అనేటటువంటిది కొంచెం పెరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మీరు శివ సహస్రనామ పారాయణం కానీ శివ అష్టోత్తరం పారాయణం చేయటం వలన కానీ ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి జపం వలన కానీ ఇక్కడ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఏర్పడేటటువంటి ప్రతికూల ఫలితాలు తొలగుతాయి. 18వ తేదీ రాత్రి అంటే సాయంత్రం 6:41 నుంచి 20వ తేదీ రాత్రి 9:41 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే పుణ్యకాలం. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా మారుతూ ఉంటుంది. విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ఆలోచన విధానం అత్యంత ఉన్నతంగా సాగుతుంది. ఏ పని మొదలు పెట్టినా సరే సునాయాసంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మీకు వీలైతే గురు గాయత్రి జపం మంత్ర జపం ఒక 11 సార్లు చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. జూన్ 20వ తేదీ రాత్రి 9:41 నుంచి జూన్ 22వ తేదీ రాత్రి 11:03 మధ్యలో ఇది మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో మీకు ఇది అధికమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చి పెడుతుంది. అధికమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే సింహరాశి వారికి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మేషరాశిలో స్థితి పొందినటువంటి కారణం చేత ఆకర్షణ అనేటటువంటిది బాగా పెరుగుతుంది. అంటే ఎదుటివారిని మీరు బాగా ఆకర్షించుకోగలుగుతారు. తద్వారా బయట సంబంధాలు చాలా బ్రహ్మాండంగా ఆనందకరంగా మారుతూ ఉంటాయి. నూతన ప్రయత్నాలు అన్నీ కూడా సఫలమవుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజులో మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా మంచిది. వీళ్ళ తల్లిదండ్రులను గౌరవించడం కానీ తల్లిదండ్రులు కనుక మీకు దగ్గరలో కనుక ఉన్నట్లయితే వారికి పాద నమస్కారం చేసుకోవటం వలన కూడా ఈ రోజున మీకు అత్యంత అనుకూలంగా మారతాయని చెప్పాలి. జూన్ 22వ తేదీ రాత్రి 11:03 నుంచి జూన్ 24వ తేదీ రాత్రి 11:46 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత విశేషమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి స్థితి అని చెప్పాలి. అంటే ఏ పని మొదలు పెట్టినా సరే లాభంతో ప్రారంభమవుతుంది, లాభంతో ముగుస్తుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సమాజంలో కూడా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వివిధ రకాలైనటువంటి
రకమైనటువంటి ఆదాయ మార్గాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. అలానే ఇక్కడ మీరు లక్ష్మీ అష్టోత్తరం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 24వ తేదీ రాత్రి 11:46 నుంచి జూన్ 26వ తేదీ రాత్రి 1:40 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. అధికమైనటువంటి ఖర్చులు కానీ, మానసికమైనటువంటి ఆందోళనలు కానీ, లేదా ఎదుటివారి చేతిలో మోసగించబడటం కానీ, కొన్ని ఇట్లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక పని కనుక మొదలు పెడితే అది సగంలో ఆపేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే మీరు దేన్నైతే అత్యంత ప్రయోజనకరంగా ఉపయోగకరంగా మారుతుందని మీరు దేని గురించి అయితే అనుకుంటూ ఉంటున్నారో అదే అప్రయోజనంగా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చంద్రగ్రహ పూజ చేయడం కానీ, సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన కానీ మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 26వ తేదీ రాత్రి 1:40 నుంచి 29వ తేదీ ఉదయం 6:34 మధ్యలో ఇది మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆకర్షణ కూడా పెరుగుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటి బాగా పెరుగుతాయి. ఇక్కడ మీ జన్మరాశిలోనే కుజకేతు గ్రహాలు సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంత ఇరిటేషన్ కూడా కలుగుతుంది. అంటే ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో బాగా ఇరిటేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సంయమనం కోల్పోకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. సాధ్యమైనంత వరకు మృదువుగా మాట్లాడటం అనేటటువంటిది మీరు ఇక్కడ చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పరిహారం. ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అనేటటువంటి చాలా మంచిది. ఏదైనా మీ కనుక బ్యాడ్ హ్యాబిట్స్ కనుక ఉన్నట్లయితే, ఏదైనా స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఇట్లాంటివి కనుక ఉంటే పర్టికులర్గా 2 రోజులు వాటిని కనుక వదిలిపెట్టినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని కూడా పొందుతారు. జూన్ 29వ తేదీ ఉదయం 6:30 నుంచి జూన్ 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత ఒత్తిడి ఉన్నా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అంటే ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి ఒక పని అత్యంత విజయవంతంగా పూర్తవుతుందని చెప్పాలి. కుటుంబ వాతావరణం కూడా మిశ్రమంగా ఉంటుంది. మీ యొక్క వాక్పటుత్వం వల్ల పరిష్కార మార్గాలు, వాక్పటుత్వం అంటే మీరు మాట్లాడేటటువంటి మాటల కారణం చేత పరిష్కార మార్గాలు లభిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 20వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కుజకేతు గ్రహాల యొక్క ప్రభావంతో కొంచెం సంయమనం పాటించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఇంకా విద్యాపరమైనటువంటి విషయాలను 18వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య విద్యాపరంగా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. ఆరోగ్యపరంగా కనుక తీసుకున్నట్లయితే 16, 24, 26 ఈ తేదీలలో మీకు ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ శనిగ్రహం యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే 22, 24వ తేదీ మధ్యలో లాభాలు అనేటటువంటి కనిపిస్తూ ఉంటాయి. దాంపత్య జీవితంలో కనుక తీసుకుంటే 16, 29, 30 ఈ రోజుల్లో మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ప్రతికూలతలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎవరైతే ఈ రాశి ఫలితాలు చూస్తున్నటువంటి వారు ఒకసారి మీరు దగ్గర పెట్టుకొని ఏ రోజు మీకు ఏ విధంగా ఉంటుందనేది మీరు ప్రాక్టికల్గా కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తద్వారా ఇంకా ఖచ్చితమైనటువంటి పరిహారాలు మీకు అందించడానికి, ఖచ్చితమైన ఫలితాలు మీకు అందించడం కోసం మేము నిరంతరం మీకోసం కృషి చేస్తూనే ఉంటాము. శుభం.